హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీలో మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ పారామెడికల్ బీపీడీ ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలానే మనకి మెయిన్గా పారామెడికల్కి సంబంధించి మొత్తం ఎన్ని కోర్సులు ఉంటాయి, మనకి ఈ కోర్సులకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన స్టేట్లో ఉన్న మొత్తం అన్ని పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ కోర్సులకు సంబంధించి అంటే మొత్తం ఎన్ని కాలేజీలు అయితే ఉన్నాయో అన్ని కాలేజీలకు సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సైడ్లో జరుగుతుందన్నమాట. సో ఇంకా ఫర్దర్గా మనకి పారామెడికల్ బీపీడీ ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూసుకుంటే సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే సో మనకి ఈ వెబ్సైట్లో ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ తర్వాత బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి పారామెడికల్కి సంబంధించి అప్డేట్ ఇస్తారనమాట. సో ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించి మాత్రమే కౌన్సిలింగ్ అయితే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. వాళ్ళకి కంప్లీట్ చేసిన తర్వాత బీడీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత నర్సింగ్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత మనకి పారామెడికల్ బీపీడీ ఎంఎల్టీకి స్టార్ట్ చేస్తారనమాట. సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా బీఎస్ నర్సింగ్ అనేది మనకి సెప్టెంబర్ ఎండింగ్లో కంప్లీట్ చేస్తున్నారంటే సెప్టెంబర్ ఎండింగ్ కావచ్చు, అక్టోబర్ కావచ్చు అనమాట. అవి కంప్లీట్ చేసిన తర్వాత మనకి అక్టోబర్ ఎండింగ్ లోపు అంటే మ్యాక్సిమం మనకి అక్టోబర్ మంత్లో అనుకోండి. సో మనకి అక్టోబర్ మంత్లో పారామెడికల్ బీపీడీ ఎంఎల్టీకి సంబంధించి అప్డేట్ రిలీజ్ చేస్తారనమాట. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, స్టార్ట్ చేశారేమో అప్లై చేసుకోలేదు మిస్ అవుతారని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనకి ఇంకా చాలా టైం ఉందన్నమాట. ఎవరైతే పారామెడికల్ బీపీడీ ఎంఎల్టీ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది. మనకి ఖచ్చితంగా అక్టోబర్ తర్వాతనే అంటే అక్టోబర్లోనే మనకి కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ రిలీజ్ చేస్తారనమాట. సో ఒకసారి ఇది చూడండి, ఇది లాస్ట్ ఇయర్ పారామెడికల్ బీపీడీ ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట. మనం ఒక్కసారి మనకి లాస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేశారో చూసుకుంటే సో లాస్ట్ ఇయర్ వచ్చేసి పారామెడికల్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 16 రిలీజ్ చేశారనమాట. సో లాస్ట్ ఇయర్ అనే కాదు, అంతకు ముందు కూడా అంటే 2024లో కూడా మ్యాక్సిమం అక్టోబర్లోనే స్టార్ట్ చేశారు. కాబట్టి మనకి ఈ ఇయర్ కూడా పారామెడికల్కి సంబంధించి అక్టోబర్లోనే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా మనం పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ కౌన్సిలింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకోవాలంటే మనకి దానికి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే సో మినిమం వచ్చేసి ఖచ్చితంగా మీరు ఏపీలో ఇంటర్ పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ షెల్ హ్యావ్ పాస్డ్ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ సైన్స్ కోర్సెస్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ అనమాట. ఒకవేళ ఇది కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ అంటే అదర్ బోర్డ్స్ చూసుకుంటే ఏఐఎస్ఎస్సి కావచ్చు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సిఈ, హెచ్ఎస్సిఈ, ఎన్ఐఓఎస్, ఏపీ ఓపెన్లో మీరు ఇంటర్లో పాస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ ప్రతి దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఇంగ్లీష్ మీరు పక్కగా పాస్ అయితే ఉండాలి. సో ఇవే కాకుండా మీరు ఇంటర్లో వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీలో మీరు క్వాలిఫై అంటే మీరు పాస్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి మీరు బాగా గమనించండి, ఇక్కడ మనకి పారామెడికల్కి అప్లై చేసుకోవడానికి మీకు ఏపీ ఎంసెట్ రాయాల్సిన అవసరం లేదు, నీట్ అవసరం లేదనమాట. మీరు జస్ట్ ఇంటర్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది ఏంటంటే మనకి ఈ ఇయర్ నుంచి నీట్ ద్వారా పారామెడికల్ కౌన్సిలింగ్ ఉందని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట. కాబట్టి మీరు కంగారు పడకండి. సో మనకి చాలా సీట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నీట్తో ఫిల్ అవ్వమన్నమాట. సో మనకి పక్కాగా జస్ట్ మనకి ఇంటర్ బేస్తోనే పారామెడికల్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పెట్టుకోవద్దు అనమాట. ఎవరైతే ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకొని ఏపీఎంసెట్ రాయకుండా ఉంటారో మీరు పక్కగా అప్లై చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఏపీలో ఇంటర్లో బైపీ స్ట్రీమ్లో పాస్ అయి ఉంటారో మీరు పక్కగా అంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫర్దర్గా మనకి పారామెడికల్కి సంబంధించి మొత్తం ఎన్ని కోర్సులు ఉన్నాయి చూసుకుంటే అంటే చాలామంది ఏంటంటే సో పారామెడికల్ అంటే అది ఏదో కోర్స్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ మందికి తెలియని విషయం ఏంటంటే మనం చూసుకునే అనస్థీషియా కావచ్చు, రేడియాలజీ కావచ్చు, ఇవన్నీ మనకి పారామెడికల్ ఉంటాయన్నమాట. అఫీషియల్గా పారామెడికల్లో మొత్తం ఎన్ని కోర్సులు ఉన్నాయో చూసుకుంటే మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే ఎంఎల్టీ అనమాట. తర్వాత వచ్చేసి అనస్థీషియా ఆపరేషన్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ అంటే ఐ డిపార్ట్మెంట్. ఫోర్త్ వచ్చేసి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ.
ఫిఫ్త్ వచ్చేసి ఇమేజింగ్ టెక్నాలజీ అంటే రేడియాలజీ. సిక్స్త్ వచ్చేసి ఈఎంటీ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ. సెవెంత్ వచ్చేసి రీనాల్ డయాలసిస్ టెక్నాలజీ అంటే కిడ్నీస్కి సంబంధించింది అనమాట. ఎయిత్ వచ్చేసి కార్డియాక్ కేర్ టెక్నాలజీ అంటే కార్డియాలజీ. నైన్త్ వచ్చేసి న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ. 10th వచ్చేసి పర్ఫ్యూజన్ టెక్నాలజీ. 11th వచ్చేసి ఎకో కార్డియోగ్రఫీ టెక్నాలజీ. 12 వచ్చేసి రేడియోథెరపీ టెక్నాలజీ. 13 వచ్చేసి ఫిజిషియన్ అసోసియేట్ టెక్నాలజీ. 14 వచ్చేసి మెడికల్ రికార్డ్స్ టెక్నాలజీ అంటే ఎంఆర్టీ. 15 వచ్చేసి హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ టెక్నాలజీ. 16 వచ్చేసి ఎండోస్కోపీ. 17 వచ్చేసి క్లినికల్ న్యూట్రిషన్ టెక్నాలజీ. ఇంకా లాస్ట్ వచ్చేసి ఆక్యుపేషనల్ థెరపీ టెక్నాలజీ అనమాట. అంటే మనకి ఈ విధంగా మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే మీరు ఒకే కౌన్సిలింగ్లో ఒకేసారి మొత్తం మీరు అన్ని కోర్సులు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బాగా చూసుకుంటే మనకి ఇందులోనే అనస్థీషియా ఉంటుంది, కార్డియాలజీ మొత్తం ఉంటాయన్నమాట. సో మన స్టేట్లో ఉన్న అన్ని పారామెడికల్ బీపీడీ ఎంఎల్డీకి సంబంధించి మనకి ఇందులోనే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో బాగా గమనించండి, మీరు జస్ట్ ఇంటర్ పాస్ అయితే మీరు పారామెడికల్ ఈ కోర్సులో మీరు అప్లై చేసుకొని మిక్స్డ్ వస్తే జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ పారామెడికల్ బీపీడీ ఎంఎల్డీకి సంబంధించి అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఇంటర్లో పాస్ అయ్యారో బైపీసీ స్ట్రీమ్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియోలో పారామెడికల్కి సంబంధించి ఎలిజిబిలిటీ చెప్పడం జరిగింది, కోర్సులు చెప్పడం జరిగింది, కౌన్సిలింగ్ స్టార్ట్ చేసే వెబ్సైట్ చెప్పడం జరిగింది, మొత్తం చెప్పడం జరిగింది. కాబట్టి జాగ్రత్త మీరు నోట్ చేసుకోండి. సో ఫర్దర్గా వచ్చే వీడియోస్లో పారామెడికల్కి సంబంధించి మన స్టేట్లో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ ఏంటి, ప్రైవేట్ కాలేజ్ ఏంటి, వీటి గురించి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిల కోసం 24/7 సేఫ్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలానే మెయిన్గా అది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి SBSW. ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీలో ఉమెన్స్కి 2 కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి మనకి శాస్త్రాలో ఉంటుంది. అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే నేమ్తో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డీతో పాటు BSc నర్సింగ్, BPT కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కలిపి కేవలం 75,000 రూపీస్తోనే శాస్త్రంలో మేనేజ్మెంట్ కూడా కింద ఆఫర్ చేస్తున్నారు. అలానే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచిగా మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మరి మీరు కాల్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.